అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. మూర్తి నన్ను తిట్టాడు, నేను హర్ట్ అయ్యా, బొంగ మూతి పెట్టా, బరువు కూడా తగ్గిపోయా అని అంటున్న వేణుస్వామి. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. మీ విజయవాడకు వచ్చాను, తొడకొట్టాను, ఏం పిక్కుంటారో పిక్కోండి అని అంటున్న శ్రీరెడ్డి. విజయవాడ మాట్లాడుకుందాం. ఆంధ్ర వచ్చి మాట్లాడు. ఆంధ్ర అన్నారు కదరా, యారది ఆంధ్ర కూப்பிட்டல்ல, ఆంధ్ర வந்தாச்சு, சொல்லு அப்புறம் என்ன పిచ్చి నాటకాలు బెంగద్దు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నువ్వు ప్లేస్ టైం చెప్పు, ఏం పీకాలో అది పీకి చూపిస్తాను అని అంటున్న విజయవాడ వాసులు. ఫ్యామిలీ ఎక్కువ తీసి బతికేస్తున్నాం అని అంటున్న జగన్ మావయ్య. ఎగ్ పఫ్ఫులు పంచాయతీ. ఒక జనరల్గా ఎగ్ పఫ్ఫులు తింటే ఎన్ని తింటాము? ఒక రోజుకి 2 తింటాము, లేదంటే 4 తింటాము. ఇంకా బాగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొక 2 ఎక్కువ తింటారేమో, 6 తింటారేమో ఎగ్ పఫ్లు. కానీ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో సీఎంఓలో రోజుకి 998 ఎగ్ పఫ్లు తిన్నారంట. వారు మొత్తం కలిపి తిన్నటువంటి ఎగ్ పఫ్లు ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో 18,12,835 ఎగ్ పఫ్లు తిన్నారట. దీనికోసం అయినటువంటి ఖర్చు 3,62,00,000 సంవత్సరాల్లో. అంటే యావరేజ్గా సంవత్సరానికి 72 లక్షలు దీని ఎగ్ పఫ్లు తినడానికి ఖర్చు పెట్టారట. మీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తారా అని చెప్పని ఇలియానే కదా హీరోయిన్, ఆ ఇలియాని ట్రైన్లో వెళ్తా పక్కన కూర్చొని అడుగుతాడు, ఎప్పుడు చూసిన ఉప్మా అంటే మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తారా అని చెప్పని మహేష్ బాబు ఇలియాని. అట్లాగే ఈ లోపల సీఎంఓలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఎగ్ పఫ్లు దీన్ని బతికేశారా ఏంటి లేనిపోయింది. జపాన్ వాళ్ళని కూడా భయపెట్టిన జగన్ అన్న. The Japanese companies are currently facing critical issue due to previous administration more issue which affect our financial stability, disrupt business operations and hamper productivity. పవన్ జోలికెళ్ళకండి, సంక నాకిపోతారు అని అంటున్న జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంటే ఇంత దెబ్బ కొడితే గానీ ఆయనకు కూడా నిజం ఏంటనే అర్థం కాలేదు, వాస్తవం ఏంటనేది అర్థం కాలేదు. దయచేసి వాళ్ళెవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు, కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళొద్దు. పవన్ కళ్యాణ్ గారిని అసలు టార్గెట్ చేయబాకండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెళ్లిళ్ళు వ్యవహారాలు అసలు తీసుకురాబాకండి. ఆల్రెడీ మన 2 చెంపలు కూడా వాయించేశారు కాబట్టి ఫ్యామిలీ జోలికి వెళ్ళబాకండి అని ఆల్రెడీ హితబోధ చేశారట. ఒక టాక్ నడుస్తూ ఉంది. మరి ఎప్పటికైనా మేల్కుంటే ఓకే, మేల్కోకపోతే చెప్పలేం, ఎవరు కాపాడలేరు ఆ పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని. ఆడుదాం ఆంధ్రాన్ని, దోచుదాం ఆంధ్ర చేసిన రోజా. మాజీ మంత్రి ఆర్కే రోజా గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మాజీ మంత్రి ఆర్కే రోజాకు బిగ్ షాక్ ఇచ్చారు.
రోజాపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా అవినీతి జరిగింది. ఆ అవినీతిలో రోజాకు పాత్ర ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 150 కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్రలో ఈ నిధుల ఖర్చుల పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది అనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.